అమరావతి మునిగిపోయింది అని ఎవడైనా అంటే ఖబర్దార్, వాళ్ళ మీద కేసులు పెడతాం. అది ఛానల్ అయినా సరే, పత్రిక అయినా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, లేదంటే ఏ ప్రజలైనా సరే. వాళ్ళని శాడిస్టులు అంటాం, వాళ్ళని సైకోలు అంటాం, వాళ్ళని శాడిస్టు సైకోలు అని చెప్పి హెడ్డింగులు పెట్టి బ్యానర్ ఐటెంలు వేస్తాం. అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎందుకు? అమరావతి చాలా అద్భుతంగా ఉందని, అమరావతి దేవతల రాజధాని, ప్రపంచం మొత్తం అమరావతిని రాజధానిగా చేసుకోవడం కోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టినాయని, అసలు అమరావతి కోసం ఇక్కడ వచ్చి ప్రపంచ దిగ్గజాలన్నీ కరకట్ట కొంప బయట వెయిట్ చేస్తున్నాయని, అసలు అమరావతి లేకపోతే అసలు ఈ భూమి మీద ఏ నగరం మాకు వద్దని చెప్పి అన్ని నగరాలని నాశనం చేసేయాలని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తీర్మానాలు చేశాయని, ఇలాంటి వార్తలు మాత్రమే రాయాలి. అమరావతి సింగపూర్ అయిందని, మలేషియా అయిందని, ప్రపంచ స్థాయి రాజధాని అని మాత్రమే రాయాలి తప్ప అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ రాయకూడదు. ఎందుకంటే రాస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, శాడిస్టులు, సైకోలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, దండుపాల్యం బ్యాచ్. ఇది ఈ పత్రికలు చెప్పదలిచింది.